వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. 5,000 పోస్టులతో మరో డిఎస్సి, నిరుద్యోగులు ఆందోళన చెందొద్దని బట్టి విక్రమార్క వెల్లడి. త్వరలోనే 5,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. నిరుద్యోగులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమయం వృధా చేయకుండా డిఎస్సికి ప్రిపరేషన్ కావాలని అభ్యర్థులకు సూచించారు. ఆదివారం గాంధీ భవన్లో ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రామదాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, లోక్నే యాదవ్ కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీపై తాము పకడ్బందీగా వివరిస్తామని చెప్పారు. అనేక ఉద్యమాలు, విద్యార్థులు బలిదానాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రమని, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందించామని చెప్పారు. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని బట్టి వెల్లడించారు. మరో 13,321 ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, అందులో గురుకుల, పీఈటీ, అసిస్టెంట్ ఇంజనీరింగ్ డివిజన్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రరియన్, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.